బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న నిఖిల్ మంచి మనసుంది, కానీ సోనియా వల్ల మిస్ఫైర్ అవుతుందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్లో యష్మి పొద్దున్న నుంచి కూడా చాలా డల్గా ఉంది. ఎందుకు అంటే నిఖిల్ వాళ్ళ టీంలో చేరినందున వాళ్ళ ముగ్గురు తనతో ఉండట్లేదని, అలాగే తను ఏ టాస్క్ వచ్చినా నేను ఆడతాను అంటే నిఖిల్ ఎక్కువగా సోనియాకి ప్రిఫరెన్స్ ఇస్తుండటంతో యష్మి ఒంటరిగా కూర్చొని చాలా ఫీల్ అవుతుంది. అయితే అక్కడే ఉన్న నిఖిల్, పృథ్వీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు యష్మి కోసం. యష్మి పొద్దున్న నుంచి చాలా డల్గా ఉంది, ఏమీ తినలేదు, ఎందుకంటావంటూ పృథ్వీ నిఖిల్ని అడిగాడు. అయితే నిఖిల్, నాకు కూడా అదే అనిపించింది, ఆ అమ్మాయి అస్సలు సెన్సిటివ్ కాదని పైకి చెప్తూ ఉంటుంది, కానీ హౌస్లో ఉన్న అందరికంటే ఎక్కువ సెన్సిటివ్ యష్మియే, గేమ్ అయితే చాలా బాగా ఆడుతుందంటూ నిఖిల్ చెబుతూ, అలాగే అక్కడే ఉన్న సోనియాని పిలిచి, సోనియా ఒక్కసారి యష్మి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తుందో కనుక్కంటూ సోనియాని యష్మి దగ్గరికి వెళ్ళమన్నాడు. అయితే సోనియా వాళ్ళ ఫ్రెండ్ ఊరుకోబెడుతుంది కదా, వాళ్ళ ఫ్రెండ్ ప్రేరణ వెళ్ళాక నేను వెళ్తానులే నిఖిల్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే సోనియా వెళ్ళి ఏమైంది యష్మి అంటే ఏం లేదు బాగానే ఉన్నానంటే అప్పుడు నిఖిల్ తనని పిలమని చెప్పాడు. అయితే అప్పుడు యష్మి లోపలికి వచ్చి, ఇంకో యష్మి ఈ ఫుడ్ తిను, ఈ ఫ్రూట్స్ తీసుకో, అసలు ఏమైంది నీకు, అయినా ఎందుకు అలా ఏడుస్తున్నావు, చిన్న పిల్లలాగా నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, నేను నీకు టాస్క్ ఇవ్వను అంటే నీకు ఇంకా బెటర్ టాస్క్ ఏమన్నా వస్తే అందులో నువ్వేంటో చూపిస్తావని చెప్పి ఇలాంటి చిన్న చిన్న టాస్కులు నీకు ఎందుకు ఇవ్వడం అని ఆలోచిస్తాను, నువ్వు నెగిటివ్గా ఆలోచించుకోకు, ఇది మన టీము, నువ్వెప్పుడు సింగిల్గా ఉన్నానని ఫీల్ అవ్వద్దు అంటూ నిఖిల్ యొక్క గొప్పతనాన్ని మరొకసారి చాటుకున్నాడు యష్మి విషయంలో. అక్కడ హౌస్లో అంతమంది ఉన్నా సరే పొద్దున్నుంచి యష్మి ఏం తినకపోయినా ఎవ్వడు పట్టించుకోలేదు, కానీ నిఖిల్ యష్మి ఏం తినలేదని గ్రహించి యాపిల్స్ని కట్ చేసి యష్మి కోసం తీసుకొచ్చి మరీ పెట్టాడు. ఏదేమైనా నిఖిల్ సూపర్ అనే చెప్పాలి, ఒక్క సోనియా విషయంలో తప్ప. దీనిపై మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.